హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ ఫస్ట్ వీక్. ఈ ఫస్ట్ వీక్లో అయితే సంజన అండ్ తనుజాకి చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఓటింగ్ అయితే చాలా పెరిగింది వీళ్ళది. ఎందుకనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఎలిమినేషన్ ఎవరు ఉండొచ్చు అనేది కూడా చూద్దాం. చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు అనేది. సో కామెంట్స్లో తెలిసిపోతుంది ఎవరు స్ట్రాంగ్ ఉన్నారని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ ఎలిమినేషన్ నామినేషన్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సంజన మరియు తనుజ ఇద్దరికైతే ఓటింగ్ ఇంప్రూవ్ అయింది. సంజన టాప్కి వెళ్ళలేదు, కాకపోతే ఎలిమినేషన్ డేంజర్ నుంచి ఆల్మోస్ట్ 4th 5thకి వచ్చేసింది. ఎందుకంటే తను చాలా కూల్గా అండ్ చాలా గేమ్ అయితే ఎంటర్టైన్మెంట్గా మార్చేస్తుంది. అదే టైంలో చాలా కూల్గా ఉంటుంది, ఎలాంటి సింపతి చూపించట్లేదు. అది మెయిన్ థింగ్. అందులో కూడా ఆమె ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఒకసారి ఓటింగ్ పోల్ రిపోర్ట్ చూస్తూ మాట్లాడదాం. సో ఇక్కడ ఓటింగ్ పోల్స్లో తనుజ అయితే డెఫినెట్గా టాప్లో ఉంది. ఈ వీక్లో ఈమెకు చాలా ఓటింగ్ అయితే పాజిటివ్ అయింది. సో అదేవిధంగా సుమన్ శెట్టి కూడా హౌస్లో అంత యాక్టివ్ లేకుండా ఓటింగ్ అయితే కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్కి సెట్ కాడేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు అయితే ఇతడికి ఓటింగ్ పర్లేదు, ఎలిమినేట్ అయ్యే ఓటింగ్ అయితే లేదు. ఆ తర్వాత ఇమాన్యుయల్. సో నేను ఇమాన్యుయల్ ఇష్యూలో ఇతడు కెప్టెన్సీ నుంచి అవుట్ కావడంలో నాకైతే మనీష్ మిస్టేకే ఉందనిపించింది. ఎందుకంటే ఒక సంచాలకుగా అతడే చూసుకోవాలి. ఎనీవే ఇమాన్యుయల్కి అయితే మంచి ఓటింగే ఉంది, ఎలిమినేట్ అవ్వడు. ఆ తర్వాత పవన్, ఆ తర్వాత సంజన ఉన్నారు. వీళ్ళు కూడా సేఫ్ ఉంటారు. సంజన అయితే సేఫ్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే బిగ్ బాస్ కావాల్సినటువంటి కంటెంట్ ఖచ్చితంగా ఆమె ఇస్తుంది. సో ఎంటర్టైన్మెంట్గా మార్చేసింది బిగ్ బాస్ని. ఫస్ట్ 1 వీక్లో ఈమె హైలైట్. ఆ తర్వాత రాము రాథోడ్, ఆ తర్వాత రీతు చౌదరి అండ్ డేంజర్ జోన్లో ఫ్లోరా అండ్ సృష్టి వర్మ ఉన్నారు. సో సృష్టి వర్మ ఎలిమినేట్ అయితే కొంచెం షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ కాగా కంటెస్టెంట్ అయితే కాదు. సో ఫ్లోరా సైని ఆర్ సృష్టి వర్మ ఇద్దరిట్లో ఒకరు ఎలిమినేట్ కావచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎవరినైనా ఎలిమినేట్ చేస్తారో చూడాల్సి అయితే ఉంది.